అందరూ కూడా భక్తులు ఉంటామండి. అజం మహోత్తస్తు మహోత్తస్తు వేదకమనే సూర్యాదీనాం వానాం గ్రహాణాం తత్తానుగుణినా ఫలసిద్ధిరస్తు. భక్తులందరికీ ఇంత వింటామది. శ్రీరామ్ నామస్తమానందం స్యాన్నే భావేహమాన మోదప్రమోదనానందః పుష్పయోత్తమః చిన్మయ అనామస్తభ్యామి దక్షిణానాం ప్రతిగ్రహే అనదత్యంతమాదూది క్షేమహి తదాహమస్యా అత్రభక్త స్త్రియేకమానో నాస్తి ప్రజే ప్రజా ఏవం భగస్తనస్యామి యజ్ఞస్తకామ్య ప్రజః తదామి త్యంజరమదతి కథేతి వాజనా హర్షదలు. నమస్కారం ఈ ఆడవారు చేయబట్టండి. అది అవి చెప్పబట్టండి. అస్యాగ్నే భాగదేహమాన మోదప్రమోదనానందః ఓం నామకస్త్రజాతిషః పుష్కజాతానందం కామస్మృత్యమానందం అస్యాగ్నే భాగదేహమాన మోదప్రమోదనానందః పుష్కజాతానందం మకామస్తదృశ్యామి ఒక్కొక్కరు క్రతువులు జరుగుతానే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది కనుక యజ్ఞాన్ని కర్మలని ఇలాగే కళ్యాణ మహోత్సవాలు సదా జరుపుతూ ఉంటూ ఆ యొక్క స్వామి అనుగ్రహం చేత దేశము మనమందరం కూడా సుభిక్షంగా జీవించాలని నమస్కారం చేసుకోండి. చెప్పండి యజ్ఞ అయ్యా మేళం చేయండి. యజ్ఞ మేకా వస్త్రవృద్ధతాం యజ్ఞ మేకా వస్త్రవృద్ధతాం యజ్ఞ మేకా యజ్ఞములైనవి పాడి పంటలు సుభిక్షంగా ఉన్నాయి. కానీ అవన్నీ మనం ఎవరైనా తింటేనే కదా ఉపయోగపడేది. అదంతా ఎవరు తింటారు? పశుపక్షాదులు గట్టిని అవి తింటాయి, మనం వృద్ధి చేస్తాయి. మనం ఏం తింటాం? ఆహారం, అన్నం తింటాం. అన్నం రసం ప్రాణమయ స్వరూపంగా ఉన్నాం కనుక ఆ ఆహారాన్ని తిని సద్బుద్ధిని పొందుతాం కనుక అది పొందాలంటే ఏం కావాలి? శరీరంలో జఠరాగ్ని, ఆ అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి, లేకుంటే తిన్న జరగదు. అలాగే వృద్ధిని చేయాలంటే శ్రీయోమేకామస్తమృతదాం, శరీరంలో ఉన్న అవయవాలు సక్రమంగా నడిచి ఆరోగ్యంగా జీవించాలని స్వామివారికి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా పోయింది. శ్రీయోమేకామస్తమృతదాం ఏకామస్తమృతదాం శ్రీయోమేకామస్తమృతదాం.
వరకు కళ్యాణ మహోత్సవం అక్షరారోపణ జరిగింది. దీంట్లో బ్రహ్మగ్రంథి అంటారు. బ్రహ్మగ్రంథి అంటే వారు అన్యోన్యంగా ఉండి బ్రహ్మముడిని వేస్తారు కదా. బ్రహ్మగ్రంథి బ్రహ్మ ముడి వేషంలో అంటే పూర్వజన్మ సుకృత వాసన చేతనే మనకు కావలసిన భర్త భార్య అనేది పూర్వంలో నిర్ణయం జరుగుతుంది. విద్య ధనము యశస్సు భార్య అనేది పూర్వజన్మలో నిర్ణయం జరుగుతుంది కనుక ఆ విధంగా నిర్ణయం చేసిన రాముడు వారు సీతాదేవికి కళ్యాణ మహోత్సవంలో బ్రహ్మగ్రంథి చేస్తున్నారు. మేళం చేయాలి. బ్రహ్మగ్రంథిం కృత్నాది యోగక్షేమస్య కృతే యుక్తక్రియాచ ఆశీక్కామే జిత్తాతాకి ఆనద సమృద్ధి ఆనద ఏవాస్యామ ఫలితాది మానవై గ్రంథి గ్రంథే అంతధనం ఇదమేవా సర్వదో దధాతి ప్రజరణాది ప్రజాభ్యః ప్రజాభ ముహూర్తస్తు అక్షదా సమర్పయామి. పసుపు కుంకుమ అక్షతంతో పూజ చేయండి. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం అయింది. వాళ్ళిద్దరు నూతన వధూవరులు మన లోకాన్ని మన అక్కన్న పెట్టిన రక్షణ చేయడానికి కోసమే ఇక్కడ ఆవిర్భవించి మనకు అనుగ్రహించారు. వారికి ఇప్పుడు షోడశోపచార పూజ అందరూ పూజ చేస్తున్నారు. ఓం శ్రీరామ రామ రామేంద్ర మే నామే మనోర్మే సహస్రనామ దత్తుల్యం రామ నామాన్నే సపరివార సమిత రామ సంకల్పమే నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి. ఆకుతో నీళ్ళని పాదయోః పాత్రం సమర్పయామి. అయ్యా అందరికీ ఒక కొబ్బరికాయ కొట్టేసేయండి. హస్తయోః ప్రజ్ఞం సమర్పయామి. ముఖేశంత ఆత్మనీయం సమర్పయామి. మలాపకర్షణ స్నానం. అందరూ కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కింద కొట్టాలి. నీళ్లు కూడా కింద పోయాలి. స్వామివారికి